ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాదాపు మనకి 12 సంవత్సరాల తర్వాత ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. బీటెక్ సిఏ సిఎంఏ చేసిన వాళ్ళ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడని వారు ఇంకా మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వారు ఇక్కడ పైన కార్డ్స్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్ వీడియో చూడండి. ఇప్పుడు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మొబైల్లోనే మనము ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రాసెస్ చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. మనకి ఆన్లైన్ అప్లికేషన్ రీసెంట్గా February 5th నుంచి అయితే స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ March 7th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో భాగంగా ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అది ఎప్పుడు ఉంటుందంటే 29th March రోజు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనము కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఒక బిఎస్ఎన్ఎల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఒక పేజీలోకి అయితే వచ్చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, మనకి షార్ట్కట్లో సెట్ అని చెప్పేసి పిలుస్తాం. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సిలబస్ కావాలంటే సిలబస్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి అప్లై చేయడానికి సంబంధించినటువంటి పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఇక్కడ అప్లై నౌ అని చెప్పేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. ఇక్కడ మీరు అప్లై నౌ అయితే క్లిక్ చేయాలి గ్రీన్ కలర్లో. సో అప్లై నౌ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సైడ్కి క్లిక్ చేయండి. సైడ్ క్లిక్ చేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అనేది చూపిస్తుంది చూడండి, 7th March. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో బటన్. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో దానికంటే ముందు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఓకే క్లిక్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ చదివాను కాబట్టి సో డైరెక్ట్గా ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అయితే మీరు ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మనకి టెలికాం డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఏదైనా ఒక డిసిప్లిన్కి సంబంధించి మాత్రం మీరు అప్లై చేయాలి. మల్టిపుల్గా మీరు అప్లై చేస్తే ఏదైతే మీరు ఫైనల్గా సబ్మిట్ చేస్తారో అది మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నోట్ పాయింట్ అనేది క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా ఒక డిసిప్లిన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదైనా డిపార్ట్మెంట్, టెలికాం కానీ ఫైనాన్స్ కానీ ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి మాత్రం మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇక రిజిస్ట్రేషన్ పేజీలో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అప్లికెంట్స్ ఫస్ట్ నేమ్. తర్వాత మీరు ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్. మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత అప్లికెంట్స్ ఫుల్ నేమ్ వచ్చేసి డైరెక్ట్గా ఆటో ఫిల్ అయితే అయిపోతుంది, అదే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్, మనం అవును కాబట్టి ఎస్ పెట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ అప్లై ఫర్ టెలికాం స్ట్రీమా, ఫైనాన్స్ స్ట్రీమా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టెలికాం స్ట్రీమ్ సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, క్యాప్చా కోడ్ ఇక్కడ 57619 అని చెప్పేసి అక్కడ ఏ కోడ్ ఉంటే ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది వెళ్తుంది మీ మొబైల్ నెంబర్కి. అలాగే మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్లుగా ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ పాస్వర్డ్ త్రూగా మనం ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి మీకు మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ ముందే లాగిన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటి అంటే ఇక్కడ చూడండి హోమ్ అని చెప్పేస్తుంది, హోమ్ పేజ్. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అదర్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ప్రివ్యూ ఫామ్, డైరెక్ట్గా ఫైనల్గా ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మీరు రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బుద్ధిస్టా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను హిందూ కాబట్టి హిందూ పెడుతున్నాను. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ, ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. నేను ఇక్కడ అన్మ్యారీడ్ అని చెప్పేసి పెట్టాను. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అండ్ మార్క్ 2 అని చెప్పేసి ఉంది. సో ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అంటే ఏం లేదు, మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, పుట్టు మచ్చలకి సంబంధించి. సో యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఈ మోల్ అనేది ఇక్కడ ఉంది, దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ నోన్ డీటెయిల్స్. సో ఇక్కడ లాంగ్వేజ్ నోన్ డీటెయిల్స్ ఏంటంటే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఇక్కడ లాంగ్వేజెస్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. సో నాకు 3 లాంగ్వేజెస్ వస్తాయి కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి రాస్తాను. దాన్ని రాసిన తర్వాత అక్కడ ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించి మీకు రీడింగ్ స్కిల్స్ ఉన్నాయా, రీడింగ్ స్కిల్స్ ఉంటే దానిపైన టిక్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ ఉంటే దానిపైన టిక్ చేయాలి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటే దానికి సంబంధించి టిక్ చేయాలి. తెలుగు అనేది అందరికీ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ వస్తాయి కాబట్టి అన్ని టిక్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్ ఇచ్చిన తర్వాత మీకు రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇంగ్లీష్ ఉండకపోతే స్పీకింగ్ స్కిల్స్ ఇక్కడ స్పీకింగ్ పైన టిక్ చేయదు. ఆ విధంగా మీరు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ అని కూడా ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు. సో మీకు మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, తర్వాత మీకు సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, వాళ్ళ యొక్క రిలేషన్ ఏంటి, బ్రదరా, సిస్టరా, సో ఫాదరా, మదరా, అవన్నీ కూడా ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు ఏం చేస్తే ఆ యొక్క ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించి లొకేషన్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అడ్రస్. సో అడ్రస్ డీటెయిల్స్లో ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ సపరేట్గా ఇవ్వాలి, కరెస్పాండెన్స్ అడ్రస్ సపరేట్గా ఇవ్వాలి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఒక చెక్ బాక్స్ టిక్ చేస్తే సో ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అవన్నీ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు, జనరల్ అంటే ఓసీ వాళ్ళైతే జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి, బీసీ వాళ్ళైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను బీసీబీ కాబట్టి ఓబీసీ పెడుతున్నాను. తర్వాత ఆర్యూ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అయితే 8 lakhs కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎస్ అక్కడ నో పెట్టాలి. సో లేదు మీరు యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువగా ఉంటే ఎస్ పెట్టేసి దానికి సంబంధించి సబ్ కేటగిరీ ఇచ్చేయాలి. లేదనుకుంటే ఇక్కడ నో పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో మీరు నో పెడితే జనరల్ కేటగిరీ కిందకే వస్తారనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ పెడితే దానికి సంబంధించి సబ్ కేటగిరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్లీ డిసేబిలిటీ. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఒకవేళ ఎస్ పెట్టండి, లేదు మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కాకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ క్రిమినల్ అఫెన్స్, మీ యొక్క పేరు మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ అనేవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఉండవు కాబట్టి నో పెట్టండి, ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ పెట్టాలి. సో ఎస్ అయితే పెట్టకండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటి అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ మార్క్ షీట్స్ ఇన్ జీపీఏ ఫార్మాట్ ఫర్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్కులు అనేవి మార్క్ షీట్స్లో జీపీఏ ఫార్మాట్లో రిసీవ్ అయ్యాయా, జీపీఏ ఫార్మాట్లో ఉన్నాయా అని చెప్పేసి అంటున్నారు. సో జీపీఏ ఫార్మాట్లో ఉంటే మాత్రమే ఎస్ పెట్టాలి. ఒకవేళ ఎస్ పెడితే దానికి సంబంధించి ఇక్కడ మనకి ఆ విధంగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ నో మీకు లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒక టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించి ఒక విభాగంలో ఏదైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్ ఉన్నాయో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం మీరు 60% మార్కులతోటి బీఆర్ బీటెక్ అనేది యొక్క ఇక్కడ మనకి డిసిప్లిన్స్ ఇచ్చారు చూడండి,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీకి సంబంధించి కానీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ విభాగంలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఎవరైతే బీఆర్ బీటెక్ అనేది 60% మార్కులతో పాస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించిన విభాగంలో పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. టోటల్గా మనకి 120 వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి నోట్ పాయింట్ అనేది క్లియర్గా గమనించండి. కన్వర్ట్ CGPA to % యూజింగ్ అఫీషియల్ ఫార్ములా ఫ్రమ్ యువర్ మార్క్ షీట్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ ప్రకారమే మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్ అనేది ఇచ్చేసండి. ఏముంటే సబ్జెక్ట్స్ ఇచ్చేసి దానికి సంబంధించి స్కూల్ నేమ్, దాని తర్వాత బోర్డు, తర్వాత ఏ ఇయర్లో 10th క్లాస్ అనేది పాస్ అయ్యారు, దానికి సంబంధించి టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, తర్వాత పర్సంటేజ్ ఎంత, దానికి సంబంధించి ఏ విభాగంలో చదివారు, రెగ్యులర్ అంటే అందరు రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ పెట్టండి. తర్వాత ఇయర్స్ ఆఫ్ స్టడీ, సో మనకి దానికి సంబంధించి 10th క్లాస్ అనేది 1 year కాబట్టి 1 year అని చెప్పేసి పెట్టండి. తర్వాత 12th సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి దానికి సంబంధించి ఆ యొక్క 2 years అని చెప్పేసి పెట్టాలి. తర్వాత బీటెక్ వచ్చేసి 4 years కాబట్టి 4 years అని చెప్పేసి పెట్టాలి. ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్స్, సో మీరు ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, తర్వాత మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఏముంటాయి సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో మీరు ఎంపీసీ అయితే ఎంపీసీకి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి మిగతావన్నీ కూడా ఆ మార్క్స్కి సంబంధించి డీటెయిల్స్ అని కూడా యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్, మీకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, క్లియర్గా వినండి. ఫోటో వచ్చేసి మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 20 నుంచి మ్యాక్సిమం 60 KB లోపు అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసేమో 10 KB నుంచి 60 KB అయితే ఉండాలి. ఈ యొక్క ఫార్మాట్లో మీరు ఈ సైజుకి సంబంధించి మీరు అదంతా కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటారు కదా, అవన్నీ కూడా JPEG ఫార్మాట్లో అయితే ఉండాలి. ఫోటో సిగ్నేచర్ అనేది అవన్నీ కూడా రెడీ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఫోటో, అప్లోడ్ సెండ్ బటన్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్ షీట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మార్క్ షీట్స్ వచ్చేసి ఎంత సైజు ఉండాలంటే 50 KB నుంచి 1 MB లోపు అయితే ఉండాలి. ఇది మనకి JPEGలో కాదు, PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే 10th సంబంధించి SSMMO, తర్వాత ఇంటర్కి సంబంధించి, తర్వాత BR బీటెక్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళు అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్. దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు గవర్నమెంట్ ID ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఇందులో ఏది ఉంటే అది అవైలబుల్ ఉంటే అది అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ సిటీ, సో ఎగ్జామ్ సిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే లాస్ట్లోకి వచ్చేసి విజయవాడ పెట్టండి, తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ హైదరాబాద్ పెట్టండి. ఇచ్చేసి చెక్ బాక్స్ అనేది టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా వాడిగా చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఏ లొకేషన్ దగ్గర ఉంటే అది పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఫీ పేమెంట్కి సంబంధించి పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత పే చేయాలి అంటే OC అలాగే OBC EWS వాళ్ళైతే 2500, మిగతా SC ST PWD వాళ్ళు 1250 రూపీస్ అనేది మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీ యొక్క ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, నోట్ చేసుకోండి. www.external.exam.bsnl.co.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. వాళ్ళే మీకు కంప్లీట్గా 1 year ట్రైనింగ్ అనేది ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది మీకు రాకపోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ, పర్మనెంట్ జాబ్ సాధించాలి BSNLలో అనుకుంటే మాత్రం మీకు ఒక మంచి ఛాన్స్ ఇది. మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా డౌట్ ఉంటే నోటిఫికేషన్ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ చేసేటప్పుడు కానీ నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.